పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 27 నాటికి అల్పపీడనం ఏర్పడనుంది. రుతుపవనాల రాకకు వాతావరణం పూర్తి అనుకూలంగా మారింది. వారం రోజుల ముందుగానే కేరళ నుంచి చెన్నై వరకు నైరుతి విస్తరించింది. రుతుపవనాలు చురుగ్గా కదులుతూ 2 రోజుల్లో రాయలసీమకు విస్తరించనున్నాయి. ప్రజెంట్ ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాల్లో చెదురుముదురు వర్షాలు కురుస్తున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. వాతావరణ విభాగం అంచనాలకు తగ్గట్టుగానే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకి ప్రస్తుతం చెన్నై వరకు విస్తరించాయి. వచ్చే 2 రోజుల్లో రాయలసీమ వరకు విస్తరించడానికి అవసరమైన వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం చెబుతోంది. ప్రస్తుతం మన దగ్గర విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారిని సుధావల్లి ఉన్నారు. మేడం, నైరుతి రుతుపవనాలకు సంబంధించిన ట్రాక్ ఎలా ఉంది? అది ఎంత లోపల ఆంధ్రప్రదేశ్ మీద విస్తరించే అవకాశం కనిపిస్తోంది? ఇక్కడ చూస్తున్న మ్యాప్ ఋతుపవనాలు నార్మల్గా ఎలా విస్తరిస్తాయి, ఈ సంవత్సరం ఎలా విస్తరిస్తున్నాయి ఇండికేట్ చేసే మ్యాప్. ఇందులో ఉన్న ఎర్రగీతలు ఏ రోజుకి ఋతుపవనాలు ఏ ప్లేస్ని టచ్ అవుతున్నాయి అనేది ఇండికేట్ చేస్తుంది. ఈ నీలం లైన్ ఎప్పటి వరకు ఎంతవరకు పురోగతి పొందాయి ఋతుపవనాలు అనేది ఇండికేట్ చేసే లైన్. ఇవాళ 24వ తారీఖు 24వ తారీఖుకి వచ్చి ఇక్కడ కార్వారు, షిమోగా, ధర్మపురి, చెన్నై ఈ లైన్ వరకు దక్షిణ ఇండియాని ఇవి తాకాయి. అలాగే ఈ బ్లూ లైన్ ఎలా వెళ్తుందో అలా అంతవరకు కూడా మాన్సూన్ బే ఆఫ్ బెంగాల్లో కానీ అరేబియా సముద్రంలో కానీ కవర్ చేసింది. అంటే అడ్వాన్స్ మాన్సూన్ కారణంగా ఈసారి మంచి వర్షాలు ఉంటాయి, ఆశాజనకమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయని ఐఎండీ మొదటి నుంచి చెప్తోంది. ఆంధ్రప్రదేశ్లో విస్తరించడానికి ఎన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉంది? ఆంధ్రప్రదేశ్కి రావడానికి ప్రస్తుతానికి ఒక డిప్రెషన్ అరేబియా సముద్రంలో కొనసాగుతోంది. దాని మూమెంట్ని బట్టి మనకి ఒక 2-3 రోజుల్లో ఆంధ్రాలో కూడా విస్తరించే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ రోజు రేపట్లో ఏ ప్రాంతాలకు వర్ష సూచన ఉంది? ఒక ట్రఫ్ ఒకటి కొనసాగుతోంది ఛత్తీస్గఢ్ వరకు, దానికి సంబంధించిన వివరాలు. ఈ అరేబియా సముద్రంలో కొనసాగుతున్న డిప్రెషన్లో ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి ఒక ట్రఫ్ అల్పపీడన ద్రోణి 1.5 కిలోమీటర్స్ నుండి 3.1 కిలోమీటర్స్ మధ్యన ఛత్తీస్గఢ్ వరకు ఆవరించి ఉంది. దాని ప్రభావంతో మనకి కోస్తాలో అక్కడక్కడ వర్షాలు పడతాయి, ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. అలాగే 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. అంటే గాలుల తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఎటువంటి హెచ్చరికలను జారీ చేశారు? 35 నుండి 45 కిలోమీటర్ల వేగం వరకు గాలులు ఉండే అవకాశం ఉంది బే ఆఫ్ బెంగాల్లో, మన ఉత్తర కోస్తాకి, దక్షిణ కోస్తాకి. అంతేకాకుండా స్క్వాలీ వెదర్ అంటే ఉరుములతో కూడిన జల్లులు కూడా పడే అవకాశం ఉంది. కనుక మత్స్యకారులను వేటకి వెళ్లవద్దని ఈ రోజుకి హెచ్చరికలు జారీ చేయడం అయింది. దాదాపుగా 16 సంవత్సరాల తర్వాత మాన్సూన్ అడ్వాన్స్ అనేది ఈ ఏడాది కనిపిస్తోంది. చాలా సానుకూలమైన వాతావరణం, ఈసారి విస్తారంగా వర్షాలు కురుస్తాయి. అన్ని విధాలుగాను కూడా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని భారత వాతావరణ విభాగం మొదటి నుంచి చెప్తోంది. అందుకు అనుగుణంగానే ఋతుపవనాల అడ్వాన్స్ కూడా ఉంది. 2 రోజుల్లో అవి రాయలసీమను తాకుతాయి, తర్వాత కోస్తాంధ్ర వరకు మొత్తం కూడా విస్తరించే అవకాశం ఉంది. ఇక ఈ నెల 27వ తారీఖున ఒక అల్పపీడనం ఒకటి వెస్ట్ సెంట్రల్ బేలో ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. దానిని అధికారికంగా భారత వాతావరణ విభాగం ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అల్పపీడనం కానీ ఏర్పడితే ఋతుపవనాల విస్తృతి, పురోగతి మరింత వేగంగా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తోంది.